హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కాకర్ల అకాడమీ. ఎస్టర్డే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా హిస్టరీ రిలేటెడ్ క్వశ్చన్స్. సో ఈరోజు మనము 2017 సేమ్ క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. కాకపోతే ఈరోజు మనం పాలిటీ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈరోజు నేను ఒక చిన్న ఇనిషియేటివ్ స్టార్ట్ చేయబోతున్నాను ఫ్రమ్ టుడే. ఏంటంటే మీరు ఇంకొంచెం పర్ఫెక్ట్ అవ్వడానికి మనం డిస్కస్ చేసే క్వశ్చన్లో ఒక స్మాల్ ఇనిషియేటివ్. కాకపోతే ఏంటంటే ఇందులో మాత్రం మీ ఎఫర్ట్స్ ఎక్కువ ఉండాలి. నేను మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పేటప్పుడు క్లియర్గా నేను మీకు బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను కదా, దాని గురించి డీటెయిల్స్ కూడా చెప్తున్నా. బట్ ఏంటంటే నేను కొన్ని డీటెయిల్స్ అనేవి మీకు అసైన్మెంట్స్ లాగా ఇస్తాను, ఒక చిన్న అసైన్మెంట్ లాగా ఇస్తాను. దానిపైన వర్క్ చేయండి. ఆ నెక్స్ట్ డే మాత్రం మనం సేమ్ అందులో నుంచి నేను క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. సో దట్ మీకు సెల్ఫ్ లెర్నింగ్ అలవాటు అవుతుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మీరు ఇంకొంచెం సబ్జెక్ట్ కూడా నేర్చుకుంటారు. నౌ కమింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. యాజ్ స్టేటెడ్ ఇన్ ద ప్రియాంబుల్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఇండియా ఈజ్ ఏ. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? భారత రాజ్యాంగ ప్రవేశికలో తెలిపిన విధముగా భారత్ ఒక, అంటే అసలు ఇండియా అనేది ప్రియాంబుల్ ప్రకారం ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. సో ఫస్ట్ మీకు ఇది తెలియాలి అంటే అసలు ప్రియాంబుల్ ఏంటి, అది ఏంటనేది తెలియాలి. సో ఫస్ట్ నేను చూపిస్తాను మీకు. సో ఇక్కడ మీరు ఒక ఇమేజ్ చూడండి. ఇదేంటిది? కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రియాంబుల్. ఇక్కడ ఏముంది? వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ solemnly resolved to constitute India into sovereign, socialist, secular, democratic republic and to secure all of its citizens. So ikkada chudandi, sovereign, socialist, secular, democratic and republic. ఇప్పుడు మనం బ్యాక్ క్వశ్చన్ కొద్దాం. ఇక్కడ చూడండి, ఇదేంటంటే మనకి చాలాసార్లు ఆ లైన్స్ అనేవి చాలా మందికి ప్రియాంబుల్ నోటెడ్ ఉంటుంది, ఈవెన్ గుర్తుకు కూడా ఉంటుంది. కానీ మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇన్ని ఆప్షన్స్ చూడగానే తెలియకుండానే కన్ఫ్యూజ్ అవుతారు. మీరు కన్ఫ్యూజ్ అవ్వడమే ఎగ్జామినర్కి కూడా కావాలి, అందుకే వాళ్ళు ఇలాంటి ఆప్షన్స్ ప్రిపేర్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, సోవరెన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఓకే, సో ఇక్కడ ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే మనకి ఆర్డర్ అనేది ఇచ్చారు. ఆ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఎలా గుర్తుపెట్టుకుంటారో కానీ నేను ట్రిక్ చెప్తాను. ఫస్ట్ 3S వస్తాయి. ఓకే, 3S DS. ఓకే, లైక్ 3D అని ఎలా అంటామో అలా 3S DS డిజిటల్ స్టూడియో, 3S డిజిటల్ స్టూడియో అని గుర్తుపెట్టుకోండి. ప్రియాంబుల్ 3S DS వస్తుంది. ఓకే, ఈ ఆర్డర్ అప్పుడు మీకు గుర్తుంటుంది ఈజీగా. ఇప్పుడు మనం ఈ ప్రియాంబుల్ ఇమేజ్ గురించి ఇంకొంచెం కూడా డిస్కస్ చేద్దాం. జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. జస్టిస్ కూడా ఉంది ప్రియాంబుల్లో అండ్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. వాట్ ఆస్పెక్ట్స్? సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. సో దీన్ని కన్ఫ్యూజ్ చేయడానికి మనకి మేబీ నెక్స్ట్ ఎగ్జామినేషన్లో, అప్కమింగ్ ఎగ్జామినేషన్లో ఇది కూడా అడగొచ్చు. జస్టిస్ అనేది మనకి ఏ పర్స్పెక్టివ్స్లో ప్రొవైడ్ చేస్తుంది ప్రియాంబుల్ అని, లైక్ సోషల్, ఎకనామిక్, పొలిటికల్. ఓకే, ఇంకా అక్కడ ఇంకేదైనా ఆస్పెక్ట్ కవర్ చేసినా కూడా డోంట్ గెట్ కన్ఫ్యూజ్. ఈ 3 మాత్రం మనకు ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి లిబర్టీ ఆఫ్ థాట్, ఎక్స్ప్రెషన్, బిలీఫ్, faith and worship, equality of status and of opportunity and to promote among them all. Okay, fraternity assuring dignity of individual and unity and integrity of nation. ఓకే, సో ఇదంతా కూడా మనకి ప్రియాంబుల్. మీరు ఒకసారి ఒక 1 minute వీడియో పాజ్ చేసి ఇది ఒకసారి మళ్ళీ చూసుకోండి అండ్ ప్రాక్టీస్ చేయండి, అప్పుడు మీకు ఈ వర్డ్స్ అలవాటు అవుతాయి. ఓకే, నౌ కమింగ్ బ్యాక్ టు సమ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ చూడండి, సోషలిస్ట్, సెక్యులర్. ఇది కూడా మనకి చాలా వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అడిగారు. ఈ సోషలిస్ట్, సెక్యులర్ ఈ వర్డ్స్ మాత్రం మనకి లేటర్ ఆన్ యాడ్ చేశారు. ఓకే, కాన్స్టిట్యూషన్ మేక్ చేసినప్పుడు మనకి వర్డ్స్ అందులో లేవు, తర్వాత యాడ్ చేశారు అనమాట. మరి వాటి అర్థం ఇవేంటి, ఎలా యాడ్ చేశారంటే 42nd అమెండ్మెంట్ 1976. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఎప్పుడైనా మీకు ఇలా స్టార్ పెడుతున్నానంటే దాని అర్థం నాకు చాలా ఇంపార్టెంట్ అని. ఓకేనా, మీకు క్వశ్చన్స్ కూడా మీరు చూస్తే వేరే ఎగ్జామ్స్ నుంచి కూడా తీసుకొని డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా అడగడం జరుగుతుంది. సో దిస్ ఇస్ లైక్ సేమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం ఒక్కొక్క టర్మ్ గురించి బేసిక్ థింగ్ అన్న తెలుసుకుందాం. సోవరిన్, ఇండియా ఈ సోవరిన్ కంట్రీ అంటున్నాం అంటే అర్థం ఏంటి? ఓన్ ఇండిపెండెంట్ కంట్రీ. అంటే మన లాస్ మనమే ఫ్రేమ్ చేసుకుంటాం, పక్క కంట్రీ యొక్క ఇంటర్ఫియరెన్స్ అనేది ఉండదు. లా ఫ్రేమ్ చేసేటప్పుడు లైక్ ఏ బ్రిటిష్ కంట్రీ ఆర్ బ్రిటన్ కంట్రీ కెన్ ఇంటర్ఫియర్, అలా ఇంటర్ఫియర్ అయ్యి మీరు ఇది చేయకండి అని చెప్పడం అవుతుందా? నో. ఓకే, వెన్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు ద ఇంటర్నేషనల్ లాస్. మళ్ళీ దానికి కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి. సో హవెవర్ సోవరెన్ మీన్స్ ఓన్ ఇండిపెండెంట్ అథారిటీ. ఓకే, అండ్ లెజిస్లేచర్కి వచ్చేసరికి ఆ పవర్ ఉంటుంది, లాస్ మేక్ చేసే పవర్ అనేది ఉంటుందన్నమాట. మరి సోషలిస్ట్ అంటే ఏంటి? సోషలిస్ట్ అంటే బేసిక్గా మనకి
మిక్స్డ్ ఎకానమీని బిలీవ్ చేయడం అనమాట. మిక్స్డ్ ఎకానమీ అంటే బోత్ ప్రైవేట్ సెక్టర్ పబ్లిక్ సెక్టర్ రెండు కూడా కో ఎగ్జిస్టింగ్ అనేది మనకు కనిపిస్తుంది. అంటే ఓన్లీ ప్రైవేట్ ఓన్లీ పబ్లిక్ కాకుండా వీ కెన్ సీ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టర్స్. నెక్స్ట్ సెక్యులర్ అంటే మీకు ఆల్రెడీ తెలుసు కదా, నథింగ్ బట్ ఈక్వల్ ప్రొటెక్షన్, ఈక్వల్ రెస్పెక్ట్, ఈక్వల్ సపోర్ట్ టు ఆల్ రిలీజియన్స్. అన్ని రిలీజియన్స్ కూడా మనకి ఈక్వల్గా అనేది ట్రీట్ చేయడం జరుగుతుంది. డెమోక్రటిక్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అథారిటీని పీపుల్ నుంచి డిరైవ్ చేసుకుంటారు అనమాట. ఓకే, అండ్ మరి ఇప్పుడు డెమోక్రటిక్ అంటే నేను ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ పీపుల్ నుంచి అథారిటీ తీసుకుంటారు అన్నాను. మరి అలా మనకి మెయిన్ హెడ్ ఎవరు అంటే ఇప్పుడు ఇక్కడ రిపబ్లిక్ అంటున్నాం. రిపబ్లిక్ అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పీపుల్ ఎలెక్ట్ చేస్తారనమాట. ఓకే, ఈజ్ ఎలెక్టెడ్ బై పీపుల్. సో ఇవి మనకి ఈ టర్మినాలజీ ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి, బికాస్ కొన్నిసార్లు మనకి ఈ టర్మ్స్ గురించి కూడా అడుగుతారు క్వశ్చన్స్. సో నౌ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ స్టేటెడ్ ఇన్ ఆర్టికల్ 51 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఓకే, 51A ఏదైతే ఉందో అందులో మనకి ఎన్ని ఫండమెంటల్ డ్యూటీస్ మెన్షన్ చేశారని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ చూడండి వాళ్ళు ఎంత మంచిగా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఆప్షన్స్ ఇచ్చారు, 9, 10, 11, 12. మరి దీనికి మీరు ఏం చేయొచ్చు నేను ట్రిక్ చెప్తాను. నౌ లెట్ us see. సో ఇవేవైతే ఉన్నాయో ఇది మనకి మెయిన్గా ఆ పాయింట్స్ అనమాట. నేను డిక్లేర్ చేస్తాను, ఒకవేళ బ్లర్గా ఉంటే మీరు నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇది బ్రీఫ్ పాయింట్స్. టు రెస్పెక్ట్ ఐడియల్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి? కాన్స్టిట్యూషన్కి అబైడ్ అవుతూ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెస్పెక్ట్ చేయడం అనమాట. నెక్స్ట్ టు చెరిష్ ఐడియాస్ ఆఫ్ నేషనల్ స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్. ఓకే, అండ్ టు అప్హోల్డ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ, టు డిఫెండ్ కంట్రీ అండ్ రెండర్ నేషనల్ సర్వీస్. ఓకే, అంతేకాకుండా ఏంటి? టు ప్రమోట్ ద స్పిరిట్ ఆఫ్ కామన్ బ్రదర్హుడ్ స్పిరిట్ ప్రమోట్ చేయడం కూడా ఒక ఫండమెంటల్ డ్యూటీ. నెక్స్ట్ టు వాల్యూ అండ్ ప్రిజర్వ్ రిచ్ హెరిటేజ్, టు ప్రొటెక్ట్ అండ్ ఇంప్రూవ్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్. ఓకే, టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్. అంతేకాకుండా పబ్లిక్ ప్రాపర్టీని సేఫ్ గార్డ్ చేయడం కూడా వన్ ఆఫ్ ద ఫండమెంటల్ డ్యూటీ అనమాట. యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ టు డిస్ట్రాయ్ ద పబ్లిక్ ప్రాపర్టీ. అండ్ టు స్ట్రైవ్ టువర్డ్స్ ఎక్సలెన్స్ ఆఫ్ ద నేషన్. ఇంకో ఏంటి మనకి? ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం ఎడ్యుకేషన్కి, ఎస్పెషల్లీ ఫర్ ద చైల్డ్ బిట్వీన్ 6 to 14 years ఆఫ్ ఏజ్. సో ఇక్కడ చూడండి మనకి ఎన్ని ఉన్నాయి? టోటల్గా 11 డ్యూటీస్ ఉన్నాయి. ఏ ఆర్టికల్ ఇది? 51A. సో మనకి నెక్స్ట్ ఎగ్జామినేషన్లో ఇలా అడగొచ్చు, ఫండమెంటల్ డ్యూటీస్ 11 ఉన్నాయి, ఏ ఆర్టికల్ కింద అని చెప్పేసి అడుగుతారు. సో క్వశ్చన్ నుంచి కూడా మనం ఇంకో క్వశ్చన్ ప్రాక్టీస్ అనేది మీరు అలవాటు చేసుకోండి. క్వశ్చన్ల నుంచి ఇంకో క్వశ్చన్ని ఫ్రేమ్ చేసుకోండి. ఓకే, సో ఇలా మనకి 11 అనేవి ఉన్నాయి. అండ్ నౌ కమింగ్ టు ద క్వశ్చన్ ఏంటి? హియర్ ఆప్షన్ 3 is the answer. According to Article 248 of Indian Constitution, residuary power is vested with. ఓకే, రెసిడ్యూరీ పవర్ అనేది ఎవరి హ్యాండ్స్లో ఉంది అని చెప్పి అడుగుతున్నారు. సో దీనికంటే ముందు మీకు అసలు ఆ రెసిడ్యూరీ పవర్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను. సో ఐ హోప్ యూ కెన్ సీ ద ఇమేజ్ ఓవర్ హియర్. ఇక్కడ చిన్న ఇమేజ్ ఉంది, మీకు వీలైతే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని సేవ్ చేసుకోండి తర్వాత రెఫరెన్స్ పర్పస్కి. నేను ఎప్పుడైనా ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పినా, నోట్ చేసుకోమని చెప్పినా ఒక చిన్న బుక్ లిస్ట్ లాంటివి పెట్టుకొని అందులో క్లియర్గా రాసుకోండి. ఇలాంటివన్నీ మీకు ఏమవుతుందంటే ఒక టిట్ బిట్స్ లాగా ఎగ్జామినేషన్ ముందు రివైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అంటే ఇటు క్విక్ రివిజన్ చేసుకుంటారు కదా మీరు, అలాంటి టైంలో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి ఏంటంటే బేసిక్గా యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్ అని 3 కనిపిస్తున్నాయి. మరి అసలు ఈ లిస్ట్ ఏంటో చూద్దాం. సో మనకి ఏంటంటే కొన్ని ఏవైతే ఉంటాయి, ఏదైనా కొన్ని మ్యాటర్స్, ఎనీ మ్యాటర్ కాన్కరెంట్ లిస్ట్లో కానీ స్టేట్ లిస్ట్లో కానీ మెన్షన్ చేయనివి ఏవైతే ఉంటుందో వాటికి రిలేటెడ్ లాస్ ఫ్రేమ్ చేయడానికి మాత్రం పార్లమెంట్కి అథారిటీ ఉంటుంది అనమాట. మరి ఈ అథారిటీకి ఏం కావాలి అంటే పవర్ కావాలి. పవర్ దేనికి? టు క్రియేట్ ఎనీ లా రెస్పెక్టింగ్ దట్ మ్యాటర్. ఏ మ్యాటర్ అయినా సరే మనకి కాన్కరెంట్ లిస్ట్లో, స్టేట్ లిస్ట్లో లేనిది ఉంటుంది కదా, దానిపైన పార్లమెంట్ మాత్రమే అథారిటీ అనేది ఉంటుందన్నమాట. అయితే మనకి మరి 7th షెడ్యూల్, కాన్స్టిట్యూషన్లో 7th షెడ్యూల్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ అగైన్ ఇంపార్టెంట్. ఓకే, మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్ ఎలా అడగొచ్చు? నేను చెప్పాను కదా, క్వశ్చన్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకోవడం అలవాటు చేసుకోమని. ఇది ఎలా అలవాటు చేసుకుంటారు ఇక్కడ అంటే మనకి ఇప్పుడు ఇండైరెక్ట్గా అడగొచ్చు. 7th షెడ్యూల్ ఈజ్ రిగార్డింగ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ అని చెప్పి అడగొచ్చు. సో 7th షెడ్యూల్ ఏం చేసిందంటే
మనకి ఈ పవర్స్ ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్గా స్పెసిఫై చేసిందనమాట. యూనియన్కి ఏం పవర్స్ ఉంటాయి, స్టేట్కి ఏం పవర్స్ ఉంటాయని. ఎందుకు, ఇన్ కేస్ డిఫైన్ చేయకపోతే ఏమవుతుంది, అప్పుడు ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ వస్తాయి. అలాంటివి రాకుండా మనకి క్లియర్ డెఫినేషన్ అనేది జరిగిందనమాట, క్లియర్ స్పెసిఫికేషన్. సో ఇప్పుడు అర్థమైంది కదా, అలా మనకి యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్ అనేది ఫామ్ అయింది. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. సో యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెన్స్ లిస్ట్. యూనియన్ లిస్ట్ ఏంటంటే వీటిపైన మనకి సెంట్రల్ గవర్నమెంట్కి అథారిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ కాంకరెంట్ లిస్ట్కి వచ్చేసరికి బోత్ యూనియన్ అండ్ స్టేట్ లెజిస్లేచర్ విల్ హ్యావ్ ద పవర్స్. ఓకే, అంటే వీటిపైన బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్కి ఉంటుంది. స్టేట్ లిస్ట్ మాత్రం ఓన్లీ నార్మల్గా మాత్రం మన స్టేట్ లెజిస్లేచర్ మాత్రమే పవర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇప్పుడు యూనియన్ లిస్ట్లో ఏమేమి వస్తున్నాయో కూడా మన సబ్జెక్ట్స్ చూద్దాం. డిఫెన్స్, అటామిక్ ఎనర్జీ, ఫారెన్ అఫేర్స్, war and peace, and banking, railways, post and telegraph, airways, ports, foreign trade, currency and coinage. ఇప్పుడు అసలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు మ్యామ్ అని మీకు డౌట్ రావచ్చు. ద రీజన్ ఈస్, ఇప్పుడు మీకు నెక్స్ట్ అప్కమింగ్ ఎగ్జామినేషన్లో మేబీ ఇలా అడుగుతారేమో, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ యూనియన్ లిస్ట్ అని చెప్పి ఇందులో నుంచి 3 ఆప్షన్స్ ఇచ్చి ఇందులో నుంచి ఒక ఆప్షన్ ఇస్తే మీరు ఏం చేస్తారు, అప్పుడు యూనియన్ లిస్ట్కి ఏది ఉందని చెప్పి తెలియాలి. సో ఇది ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ స్టేట్ లిస్ట్ వచ్చేసరికి మనకి అగ్రికల్చర్, పోలీస్, ప్రిజన్, లోకల్ గవర్నమెంట్, పబ్లిక్ హెల్త్, ల్యాండ్, లిక్కర్, ట్రేడ్ అండ్ కామర్స్, లైఫ్ స్టాక్, యానిమల్ హస్బెండరీ, ఇంకా స్టేట్ పబ్లిక్ కమిషన్స్. ఓకే, స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ కూడా మనకి ఇందులో వస్తాయి అన్నమాట. సో అండ్ కాన్కరెంట్ లిస్ట్ ఏంటి, నేను చెప్పాను కదా ఆల్రెడీ, బోత్ యూనియన్ అండ్ స్టేట్ విల్ హ్యావ్ దట్. అదేంటి, ఎడ్యుకేషన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ, అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అగైన్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అదర్ దాన్ అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్ కానీ ఉంటుంది కదా, అవి మాత్రం మనకి కాంకరెంట్ లిస్ట్లో వస్తాయి. ఓకేనా, సో మనకి ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఇలా అడగొచ్చు అనమాట. నెక్స్ట్ ఫారెస్ట్, ట్రేడ్ యూనియన్స్, అడల్ట్రేషన్, అడాప్షన్ అండ్ సక్సెషన్. ఓకే, నెక్స్ట్ వచ్చరికి మనకి ఈ రెసిడరీ పార్ట్స్. రెసిడరీ పార్ట్స్ అంటే ఏంటంటే ఈ లిస్ట్లో లేనివి ఏవైతే ఉంటాయో ఆ అదర్ మ్యాటర్స్ని మనం రెసిడరీ పార్ట్స్ అంటాం అనమాట. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ సైబర్ లాస్. ఓకే, సో వీటికి మరి ఎవరికి ఉంటుంది పవర్ అంటే యూనియన్ లెజిస్లేచర్ alone will have the power. ఇప్పుడు కమింగ్ టు ద క్వశ్చన్. సో పార్లమెంట్, స్టేట్స్, యూనియన్ అండ్ స్టేట్స్ జాయింట్లీ, ప్రెసిడెంట్. యూనియన్ అండ్ స్టేట్ జాయింట్గా ఉన్నది కాన్కరెంట్ లిస్ట్, ఇది కాదు. స్టేట్స్ వచ్చేసరికి స్టేట్ లిస్ట్, అండ్ ప్రెసిడెంట్ అసలు కానే కాదు, ఇక్కడ అసలు ఇర్రిలేటెడ్ ఆప్షన్ అనమాట. ఓకే, ఆన్సర్ ఏంటి, పార్లమెంట్. మీకు గుర్తుండడం కోసం అని చెప్పేసి నేను ఒక చిన్న డయాగ్రామ్ చూపిస్తాను. ఇది చూడండి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్కి దేనిపైన రైట్స్ ఉంటాయి, యూనియన్ లిస్ట్ పైన. స్టేట్ గవర్నమెంట్కి స్టేట్ లిస్ట్ పైన. బోత్ టుగెదర్ విల్ హ్యావ్ ద రైట్స్ ఆన్ కాన్కరెంట్ లిస్ట్. ఇక్కడ మిక్సేజ్. ఓకే, ఇది జస్ట్ మీకు మెయిన్వి నేను ఇక్కడ పెట్టాను గుర్తుండడానికని, ఒకసారి మీరు దీన్ని చూసుకోండి. ఓకే, సో ఇలా మీరు కూడా డయాగ్రామ్స్ ద్వారా కూడా నేర్చుకోవడం అలవాటు చేసుకోండి. సో దట్ మీకు ఫ్యాక్ట్స్ కానీ లేకపోతే ఇంకా గుర్తుండని విషయాలు కానీ ఈజీగా మెమరైజ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, ఇన్ ఇండియా ఎనీ వయలేషన్ టు ద రైట్ ఆఫ్ ప్రాపర్టీ కెనాట్ బి ఛాలెంజ్డ్ బై ఫిల్లింగ్ ఏ. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే రైట్ టు ప్రాపర్టీ వయలేషన్ దేని కింద మనం ఛాలెంజ్ చేయలేమని చెప్పి అడుగుతున్నారు. సో బ్రిట్ అండర్ ఆర్టికల్ 226, సివిల్ సూట్ బిఫోర్ ఏ కోర్ట్, బ్రిట్ అండర్ ఆర్టికల్ 32 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, కేస్ బిఫోర్ లోక్ అదాలత్. సో ఫస్ట్ తెలియాలి అంటే అసలు మీకు వీటి గురించి తెలియాలి. సో లెట్స్ డిస్కస్. ఆర్టికల్ 32 క్లాస్ 2 ఏదైతే ఉందో మనకు అది ఏం చెప్తుందంటే సుప్రీం కోర్ట్కి పవర్ ఉంటుంది. దేనికి పవర్ ఉంటుంది, ఇట్ విల్ హ్యావ్ ద పవర్ టు ఇష్యూ డైరెక్షన్స్ ఆర్ ఆర్డర్స్ ఆర్ వ్రిట్స్. ఏంటి వ్రిట్స్ అవి, హేబియస్ కార్పస్, మాండమస్, ప్రొహిబిషన్, కోవారంటో, సెరిషరీ. ఓకే, సో నౌ కమింగ్ టు దిస్. ఆర్టికల్ 32 ప్రకారం ఏంటంటే మనకి ఈ రైట్ టు ప్రాపర్టీ దాని కిందికి ఇది చేయడం వీలవ్వదన్నమాట. ఏంటి, ఒకవేళ రైట్ టు ప్రాపర్టీ వయలేట్ అవుతే అప్పుడు దాన్ని మనం ఈ ఆర్టికల్ 32 కింద మాత్రం మనం డీల్ చేయడం అవ్వదు. అండ్ ఆర్టికల్ 32, ఆర్టికల్ 26 ఆల్మోస్ట్ సేమ్, బట్ ద థింగ్ ఈస్ ఇక్కడ సుప్రీం కోర్టుకి పవర్స్ అనేవి కన్ఫర్ అవుతాయి. అండ్ ఆర్టికల్ 226 ఈస్ హైకోర్ట్. ఓకే, ఆర్టికల్ 226 ఇస్ హైకోర్ట్.
సో ఆన్సర్ ఇస్ దిస్. సో ఇవి కొంచెం ఫ్యాక్చువల్, బట్ ఏంటంటే మీకు ఏది ఏంటి అని తెలిస్తే సరిపోతుంది. వీటి గురించి మనం క్లియర్గా మళ్ళీ డిస్కస్ చేద్దాం. హౌ మెనీ టైమ్స్ కెన్ ఎ పర్సన్ బి ఎలెక్టెడ్ యాజ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా? ఓకే, ఒక పర్సన్ ఎన్ని టైమ్స్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఎలెక్ట్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ ఏంటి? వన్స్, నో రెస్ట్రిక్షన్, ట్వైస్, 2 terms కాన్సిక్వెంట్లీ. సో ఆర్టికల్ 52 ఏదైతే ఉందో, ఆర్టికల్ 52 మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏం చెప్తుందంటే, ఇట్ స్టేట్స్ దట్ దేర్ షుడ్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఉండాలి అని చెప్తుంది. అంతేకాకుండా మనం ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని మరి ఎలెక్ట్ చేసే ప్రొసీజర్ ఏంటో కూడా తెలుసుకుందాం. ఓకే, ఇది కూడా మనకి ప్రీవియస్లీ చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్ ఇది కూడా. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఎలెక్ట్ చేయడం కోసం అని చెప్పేసి మనకి ఎలక్టోరల్ కాలేజ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో ఆ ఎలక్టోరల్ కాలేజ్లో మనకి మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేస్తారు. ఇన్స్టెడ్ ఆఫ్ డైరెక్ట్ ఎలక్షన్స్ దేర్ విల్ బి ఎలక్టోరల్ కాలేజ్. ఆ ఎలక్టోరల్ కాలేజ్లో ఉన్న వాళ్ళు ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేస్తారు. మన కాలేజ్లో ఎలక్టోరల్ కాలేజ్లో ఉండే మెంబర్స్ ఎవరో చూద్దాం. ఎలక్టివ్ మెంబర్స్ ఆఫ్ బోత్ లోక్సభ, రాజ్యసభ, లోక్సభ ఒక ఎలక్టెడ్ మెంబర్స్. అంతేకాకుండా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఒక ఎలక్టెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. ఇంకా మన లెజిస్లేటివ్ అసెంబ్లీస్, యూనియన్ టెరిటరీస్ ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ఉంటాయి కదా, అక్కడున్న ఎలక్టెడ్ మెంబర్స్ కూడా. సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్నిసార్లు ఆప్షన్స్ ఎలా అడుగుతారంటే, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎలక్టెడ్ బై, కింద ఆప్షన్స్ ఇవి ఇచ్చి నామినేటెడ్ మెంబర్స్ అని కూడా అంటారు. అప్పుడు తప్పు అవుతుంది. ఇక్కడ క్లియర్గా చూసుకోండి, ఎలక్టెడ్ మెంబర్స్. లోక్సభ, రాజ్యసభ ఒక ఎలక్టెడ్ మెంబర్స్, స్టేట్ లెజిస్లేటివ్స్ ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ ఒక ఎలక్టెడ్ మెంబర్స్ అనమాట. అయితే మరి ప్రెసిడెంట్ని ఎలెక్ట్ చేయడానికి వీళ్ళు ఫాలో అయ్యే సిస్టమ్ ఏంటి అంటే ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్. ఓకే, అండ్ ఇక్కడ సింగిల్ ట్రాన్స్ఫరబుల్ ఓట్ అనేది కూడా ఉంటుంది. అంటే ఏంటి, సింపుల్గా చెప్పాలంటే ప్రిఫరెన్సెస్ అనేది యాజ్ మెనీ యాజ్ ప్రిఫరెన్సెస్ అనేది వాళ్ళు పాయింట్ చేయొచ్చు అనమాట, మార్క్ చేయొచ్చు. ఓకే, దే కెన్ ఇండికేట్ ద ప్రిఫరెన్సెస్, అంటే క్యాండిడేట్ ప్రిఫరెన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్, ఇప్పుడు ఏ, బి, సి అనే వాళ్ళు ఉన్నారనుకుందాం. ఏకి ఫస్ట్ ప్రిఫరెన్స్, బికి సెకండ్ ప్రిఫరెన్స్, సికి థర్డ్ ప్రిఫరెన్స్, ఇలా ఇవ్వచ్చు. ఓకే, సో అలా ప్రిఫరెన్స్ అనేది ఇండికేషన్ కూడా ఉంటుంది. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, మనకి ఇక్కడ రిస్ట్రిక్షన్ అనేది లేదనమాట. కాన్స్టిట్యూషన్కి ఎన్ని టైమ్స్ అయినా ఎలెక్ట్ అవ్వచ్చు. ఇన్ విచ్ కేస్ did the Supreme Court deliver the landmark judgment dealing with imposition of president's rule in the states? ఓకే, సో మీకు ఇది తెలియాలి అంటే ఫస్ట్ అసలు ఈ కేసెస్ గురించి కూడా తెలియాలి. ఓకే, అండ్ ఇది వచ్చేసరికి మనకి ఆన్సర్ ఎస్ఆర్ బొమ్మాయి కేస్, బట్ ఎందుకు అనేది నేను మీకు చెప్తాను. సో ఈ కేసెస్ గురించి మనం కొంచెం క్లియర్గా డిస్కస్ చేయబోతున్నాం. ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్స్ రూల్ ఇన్ ఏ స్టేట్ అండర్ ది ఆర్టికల్. ఓకే, ఈ ఆర్టికల్ ఏదైతే ఉందో దాని కింద మనకి ప్రెసిడెంట్ రూల్ ఇంపోజిషన్ అనేది చేయొచ్చు. అండ్ అంతేకాకుండా ఈ బొమ్మాయి కేసు ఏదైతే ఉందో దీంట్లో మనకి ఇంపార్టెంట్ అసలు డీల్ చేసిన ఆస్పెక్ట్స్ ఏంటి అంటే ఫెడరలిజం, సెక్యులరిజం, డెమోక్రసీ, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్, సోషల్ జస్టిస్, జ్యుడిషియల్ రివ్యూ. ఈ ఎలిమెంట్స్ మాత్రం మనకి బొమ్మాయి కేసులో డీల్ చేయడం జరిగింది. ఓకే, సో నౌ కమింగ్ టు ద క్వశ్చన్. ఇదేంటి క్వశ్చన్ చూడండి, గోలక్నాథ్, మనేకా గాంధీ, మినర్వా మిల్స్, ఎస్ఆర్ బొమ్మాయి కేస్. ఇక్కడ ఏమర్థమవుతుంది మీకు క్లియర్గా? గోలక్నాథ్, మనేకా గాంధీ, మినర్వా మిల్స్ అండ్ ఎస్ఆర్ బొమ్మాయి వచ్చేసరికి మనకి ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ అన్నారు. ఇందాకే చెప్పాను కదా ప్రెసిడెంట్ రూల్, ఎస్ఆర్ బొమ్మాయి కేస్. మరి వేరే కేసెస్ ఏంటో కూడా నేను ఒక బ్రీఫ్ ఐడియా మీకు ఇస్తాను. కేశవానంద భారతి కేసు ఏదైతే ఉందో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ యొక్క సుప్రీమసీ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెండ్మెంట్స్ చేసినా సరే కాన్స్టిట్యూషన్ యొక్క సుప్రీమసీ ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలన్నమాట. కాన్స్టిట్యూషన్కి సుప్రీం పవర్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, ఈ లెజిస్లేషన్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియల్ ఇవేవైతే ఉన్నాయో వీటి మధ్యలో పవర్స్ అనేది సపరేట్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ ఇందిరా నెహ్రూ గాంధీ కేస్. ఇదేంటంటే మనకి ఇండియాని వీళ్ళు సోవరెన్ డెమోక్రటిక్ రిపబ్లిక్గా కూడా చెప్పడం జరిగింది ఇక్కడ. అండ్ అంతేకాకుండా ప్రతి ఇండివిజువల్కి కూడా ఈక్వాలిటీ ఆఫ్ స్టేటస్ అండ్ ఆపర్చునిటీ ఉంటుందని, ఇంకా సెక్యులరిజం అండ్ ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ కూడా మనకి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది ఈ కేసులో. మినర్వా మిల్స్ కేసు వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్. ఇదేంటంటే మనకి బేసిక్గా ఫండమెంటల్ రైట్స్ ఉంటాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో రెండింటి మధ్యలో క్రాషెస్ వచ్చినప్పుడు
అది ఏది ఎఫెక్ట్ అవ్వకుండా ఒకదాని పైన ఇంకొకటి ఇంపాక్ట్ అవ్వకుండా ఆ హార్మోనీ బ్యాలెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది మనకి ఈ కేసులో అర్థమవుతుంది అనమాట. అంతేకాకుండా దిస్ కేస్ ఆల్సో లిమిటెడ్ ది పవర్ ఆఫ్ పార్లమెంట్ పవర్ ఉంటుంది అమెండ్ చేయడానికి, బట్ దట్ డజంట్ మీన్ ఇట్ కెన్ అమెండ్ ఎనీథింగ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అమెండ్ చేసినా సరే బేసిక్ స్ట్రక్చర్, కాన్స్టిట్యూషన్ ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి కదా, ఇది మీకు తెలుసు కదా. సో అది మనకి మినర్వా మిల్ కేసులో చూడొచ్చు. అండ్ జ్యుడిషియల్ రివ్యూ గురించి కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. సో విచ్ వన్ అమాంగ్ ది ఫాలోయింగ్ రిట్స్ కెన్ బి ఫైల్డ్ అగెన్స్ట్ ఏ ప్రైవేట్ పర్సన్ ఆల్సో. ఓకే, సో అసలు మీకు ఈ ప్రైవేట్ పర్సన్కి అగెన్స్ట్గా ఏ రిట్ ఫైల్ చేయొచ్చు అని చెప్పి అడుగుతున్నారు. ఇది మీకు తెలియాలంటే ఫస్ట్ అసలు ఈ బ్రిట్స్ ఏంటో తెలియాలి. సో మనం ఈ బ్రిట్స్ గురించి డిస్కస్ చేద్దాం ముందు. ఓకే, సో ఇది మీకు వీలైతే నోట్ చేసుకొని ట్రై చేయండి. నేను మంచిగా మీకు పాయింట్ వైజ్ అరేంజ్ చేశాను. హేబియస్ కార్పస్, ఓకే, ఒక్కొక్క దాని గురించి పాయింట్స్ కూడా చెప్తాను. హేబియస్ కార్పస్ అంటే ఏంటంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్ అని, దాని లిటరల్ మీనింగ్ ఏంటంటే టు హ్యావ్ ద బాడీ ఆఫ్. బేసిక్గా హేబియస్ కార్పస్ అంటే మీరు ఆల్రెడీ మూవీస్లో కూడా చూసే ఉండాలి. హేబియస్ కార్పస్ యూసేజ్ అనేది చాలా రీసెంట్ మూవీస్లో కూడా జరుగుతుంది. ఏంటి, అన్లాఫుల్ డిటెన్షన్ ఏదైనా జరిగితే అప్పుడు సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అయ్యి ఆ పర్సన్ ఎవరైతే అరెస్ట్ చేయబడి జరుగుతుందో ఆ పర్సన్ని కోర్టులో సబ్మిట్ చేయమని అడగడానికి ఈ రిట్ అనేది ఇష్యూ చేస్తుంది అనమాట సుప్రీంకోర్టు. ఓకే, సో దిస్ ఈజ్ అగెన్స్ట్ ది అన్లాఫుల్ డిటెన్షన్. సో ఇప్పుడు ఈ అన్లాఫుల్ డిటెన్షన్ వచ్చేసరికి రీసెంట్గా మనకు తెలుసు కదా, తమిళనాడు మినిస్టర్ ఒక కేసు జరుగుతుంది కదా, సెంథిల్ బాలాజీ కేస్. సో మీకు ఈరోజు అసైన్మెంట్ ఏంటంటే అసలు ఆ సెంథిల్ బాలాజీ కేసు ఏంటి ఒకసారి చూడండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే యూ కెన్ పుట్ ఇన్ ద కామెంట్ బాక్స్ టుమారో ఆఫ్టర్ గోయింగ్ టు ది ఆర్టికల్. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ హేబియస్ కార్పస్ రిట్ ఏదైతే ఉందో మరి దీన్ని ఎవరికి అగెన్స్ట్గా ఇవ్వచ్చు అంటే ప్రైవేట్ అండ్ పబ్లిక్ అథారిటీస్కి అగెన్స్ట్గా మనకి ఈ హేబియస్ కార్పస్ అనేది ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి కెనాట్ బి ఇష్యూడ్, ఎవరికి ఇష్యూ చేయొచ్చో కాదు, ఎవరికి ఇష్యూ చేయలేమో కూడా చూడాలి, ఎందుకంటే క్వశ్చన్స్ అలా కూడా అడుగుతారు. ఎవరికి ఇష్యూ చేయలేము, వెన్ ద ప్రొసీడింగ్ ఇస్ కంటెంప్ట్ ఆఫ్ లెజిస్లేచర్ ఆర్ కోర్ట్ అకార్డింగ్ టు ద లా ఉన్నా, లేకపోతే అది డిటెన్షన్ వ్యాలిడ్ అయినా సరే అప్పుడు ఈ రిట్ అనేది ఇష్యూ చేయడం జరగదన్నమాట. ఓకే, నెక్స్ట్ కోవారెంటో అంటే ఏంటి అంటే సింపుల్గా చెప్పాలంటే బై వాట్ అథారిటీ ఆర్ వారెంట్ అని అర్థం. సో ఒక పర్సన్ ఒక లీగాలిటీ అంటే ఆ పర్సన్ పబ్లిక్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ క్లెయిమింగ్ ఉంటుంది కదా, దాని లీగాలిటీ అనేది చెక్ చేయడం కోసం కూడా మనకి ఈ రిట్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే మరి ఇది ఎవరికి అగెనెస్ట్గా ఇష్యూ చేయలేరంటే అగెనెస్ట్ ప్రైవేట్ ఆర్ మినిస్టీరియల్ ఆఫీస్. ఓన్లీ పబ్లిక్ ఆఫీస్ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అగెనెస్ట్గా ఇష్యూ చేస్తారు, నాట్ అగెనెస్ట్ ది ప్రైవేట్ ఆర్ మినిస్టీరియల్ ఆఫీస్. సెరిషరీ వచ్చేసరికి ఏంటంటే టు బి సర్టిఫైడ్ ఆర్ టు బి ఇన్ఫార్మ్డ్ అని అర్థం. మరి దీని అర్థం ఏంటి అంటే ఇది జుడిషియల్ కానీ క్వాసీ జుడిషియల్ అథారిటీస్కి అగెనెస్ట్గా ఇష్యూ చేస్తారు, కానీ నాట్ అగెనెస్ట్ ద అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్కి అగెనెస్ట్గా మాత్రం దీన్ని ఇష్యూ చేయరు అనమాట. మ్యాండమస్ అంటే లిటరల్ మీనింగ్ ఏంటి, వి కమాండ్ అని. ఇదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పబ్లిక్ అఫీషియల్ ఉన్నారు అనుకుందాం, ఆ పబ్లిక్ అఫీషియల్ వాళ్ళ డ్యూటీస్ పర్ఫామ్ చేయలేకపోతే మేబీ ఏ రీజన్ వల్ల కావచ్చు, అంటే ఒకవేళ నేను వర్క్ చేయను రిఫ్యూజ్ చేసినా, లేకపోతే వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదని చెప్పి నెగ్లెక్ట్ చేసినా, అప్పుడు ఆ పర్సన్ ఆ పబ్లిక్ అఫీషియల్ని ఇమ్మీడియట్గా తన వర్క్ రెజ్యూమ్ చేయాలి అని చెప్పడానికి కోర్టు ఈ రిట్ని ఇష్యూ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఏమర్థమవుతుంది, పబ్లిక్ అఫీషియల్కి ఇస్తారు ఇది మ్యాండమస్. నౌ కమింగ్ టు ద క్వశ్చన్, కెన్ బి ఫైల్డ్ అగెనెస్ట్ అ ప్రైవేట్ పర్సన్ ఆల్సో అన్నారు. ఏంటది, ప్రైవేట్ అండ్ పబ్లిక్ అథారిటీకి ఇచ్చేది ఏంటి, ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి పబ్లిక్ ఇస్తారు అండ్ దిస్ ఈస్ ఆల్సో ఫర్ పబ్లిక్ అఫీషియల్. ఇది వచ్చేసరికి బోత్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ అథారిటీ. సో ఆన్సర్ ఏంటి, హేబియస్ కార్పస్. ద డే విచ్ ఈస్ కాన్స్టిట్యూషన్ డే ఇన్ ఇండియా ఈస్ January 26, January 30, August 15, November 26. వెంటనే కొన్నిసార్లు ఏంటంటే మనం ఎగ్జామ్ టైంలో ప్యానిక్గా తొందరగా అసలు ఆప్షన్స్ చూడకుండా క్వశ్చన్ సరిగ్గా చూడకుండా ఆన్సర్ పెట్టేస్తాం. Jan 26 అని పెట్టకండి, ఎందుకంటే క్వశ్చన్ సరిగ్గా చూడండి, కాన్స్టిట్యూషన్ డే అని చెప్పేసి అడుగుతున్నారు. ఆన్సర్ ఏంటి, November 26. సో దీని గురించి మనం కొన్ని పాయింట్స్ కూడా డిస్కస్ చేద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే మనకి 26 నవంబర్ ఏదైతే ఉందో దాన్ని కాన్స్టిట్యూషన్ డేగా డిక్లేర్ చేయడం జరిగిందనమాట. ఓకే, ఎప్పుడు డిక్లేర్ చేశారు అలా అంటే 19th నవంబర్ రోజు డిక్లేర్ చేశారు. అండ్ ఎలా డిక్లేర్ చేశారు, త్రూ ఏ గెజెట్ నోటిఫికేషన్.
అండ్ అంతేకాకుండా ఈ డే ఒక ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్షన్ ని చూపిస్తుంది. 1950లో మనం కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం కదా, అది మనకి ఈ డేని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా ఈ డే రోజు ఏంటంటే, ఈ కాన్స్టిట్యూషన్ డే రోజు ఇంపార్టెంట్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్కూల్స్లో, కాలేజెస్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో, ఇంకా డిఫరెంట్ ప్లేసెస్లో ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కూడా జరుగుతాయి. వాటిలో వాళ్ళు సెషన్స్ తీసుకోవడము, ఇంకా అంతేకాకుండా ఈక్వాలిటీ రిలేటెడ్ థింగ్స్, ఇంకా స్పెషల్ పార్లమెంటరీ సెషన్స్ కూడా జరుగుతాయి అనమాట. ఈ కాన్స్టిట్యూషన్ అనేది ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు? 26 నవంబర్ 1949. బట్ ఇది ఎప్పుడు ఎఫెక్ట్కి వచ్చింది? 26 జనవరి 1950. ఓకే, సో ఈ రెండింటికి కన్ఫ్యూజ్ అవ్వద్దు. 26 నవంబర్ రోజు అడాప్ట్ చేసుకున్నప్పటికీ అది ఎఫెక్ట్లోకి రావాలి కదా రియాలిటీ బేసిస్లో, అది మాత్రం మనకి జనవరిలో రావడం జరిగింది. సో ఈరోజు మీకు నేను ఇచ్చిన అసైన్మెంట్ ఏంటి? సెంథిల్ బాలాజీ కేసు ఏదైతే ఉందో అది ఇప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చేసరికి సేమ్ హేబియస్ కార్పస్ బ్రిట్ కింద తను పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. మరి అసలు ఆ కేసు ఏంటి అండ్ వాళ్ళ వైఫ్ బ్రిట్ ఫైల్ చేసిన తర్వాత కోర్ట్స్ ఎలా రెస్పాండ్ అయ్యాయి అనేది చూడండి. ఓకే, సో ఇక్కడ మీరు చూడాల్సింది ఎవరు ఏమన్నారు అని కాకుండా అక్కడ బ్రిట్స్ని కోర్టు యూజ్ చేసిందా లేదా, ఒకవేళ యూజ్ చేస్తే రెస్పాన్స్ ఏంటి అనేది చూడండి. థ్యాంక్ యూ గైస్, అండ్ ఇఫ్ యూ డు నాట్ అండర్స్టాండ్ ఆర్టికల్ యూ కెన్ ప్లీజ్ పుట్ ఇన్ ద కామెంట్ బాక్స్. కీప్ ఫాలోయింగ్.